అంత మహా సామ్రాజ్యాన్ని పరిపాలించే దిలీప చక్రవర్తి రోజు ఒక ఆధ్యాత్మిక గ్రంథం గంట సేపు చదివితే కానీ పడుకునేవాడు కాదు. మేనేజింగ్ స్థానాల్లో ఉన్నవాళ్ళు ముందు చేయవలసింది అది. భగవద్గీత లాంటి గ్రంథాన్ని ఖచ్చితంగా పడుకునే ముందు ఒక అరగంటైనా చదవాలి. నిద్ర పట్టడం కోసం కాదు, పుణ్యం కోసం కాదు, మేనేజింగ్ కోసమే చదవాలి ఖచ్చితంగా. శ్లోకం తాత్పర్యం చదివి పక్కనెట్టండి. ఒక ఏడాదిలో మీ జీవితం వ్యక్తులుగా కూడా చూడండి, వ్యక్తిగత జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది. 2 శ్లోకాలు చాలా ఎక్కువ అక్కర్లేదు. భగవద్గీతలో 2 శ్లోకాలు తాత్పర్యాలతో సహా చదివి పక్కన పెట్టండి. ఒక ఏడాది అయ్యేసరికి అందులో ఎన్నున్నాయి? 700 శ్లోకాలు ఉన్నాయి. 365 రోజులు, మీకు ఏడాదికి ఒక ఆవృత్తి అయిపోతుంది. అలా 3 ఏళ్ళు వరుసగా చదివితే భగవద్గీత మీ సొంతం అవుతుంది, మీ జీవితం కూడా మీ సొంతం అవుతుంది. దానికి మళ్ళీ ఫలితాలు జోడించద్దు. ఈ అధ్యాయం చదివితే పిల్లలు పుడతారు, ఈ అధ్యాయం చదివితే అప్పులు తీరతాయి. ఏం తీరవమ్మా, ఆయాసం వస్తుంది అంతే. ఆయాసం వస్తుంది, పుస్తకాలు అమ్ముడవుతాయి, ఆయాసం వస్తుంది. భగవద్గీత చదివితే అప్పులు తీరడం ఏంటంటే అర్థం లేకుండా. పిల్లలు పుడతారు, పిల్లలకి భగవద్గీతకి సంబంధం పుడతారు. కృష్ణుడికి పుట్టినంతమంది పుడతారు. ఓపిక ఉందా? 106,198 మంది పుట్టారు. నీకంత పుడితే చచ్చిపోతాం అన్యాయంగా. ఎందుకంటే పిల్లలు పుట్టడం పని లేక. భగవద్గీత చదివితే పిల్లలు, అదేమో జ్ఞానం, వైరాగ్యం, దాని ద్వారా ప్రయోజనాలు ఆశిస్తారు. ఏమిటంటే దరిద్రం. అది జ్ఞానం. అది నీ జీవితం నువ్వు ఎలా నడుపుకోవాలో తెలియజేస్తుంది. దానికి మళ్ళీ డబ్బులు, పిల్లలు, ఇవేమిటిది? ఆరోగ్యానికి దానికి సంబంధం లేదు. నీ మనస్సు బాగుంటుంది, మనస్సు బాగుంటే ఆరోగ్యం బాగానే ఉంటుంది. దానికే ఉంది. దీని నుంచి ఏం ఆశించాలి? ఒక గ్రంథం చదవడం ద్వారా జ్ఞానం ఆశించాలి, కానీ వేరే ప్రయోజనాలు ఆశిస్తారు. ఏమిటంటే విచిత్రంగా. ఏది ఎందుకోసమో తెలియదా? ఇక్కడ నాకు గంగాజలం పెట్టినా, మామూలు వాటర్ బాటిల్లో నీళ్లు పెట్టినా అవి నేను తాగడానికే పనికొస్తాయమ్మా. గంగాజలం ఇక్కడ పెట్టగానే నాకేం ప్రవాహం ఏమి రాదు. ఇక్కడ మామూలుగానే ఉంటాను నేను, ఏం రాదు అక్కడ. ఏ జలమైనా ఒకటే. దాన్ని బట్టి ఉండదండి ఎక్కడ. మన ప్రజ్ఞ వేరే, ఈ వ్యవహారం వేరే. దాన్ని నమ్ముకుంటే అలాగ శేషాన్ని నమ్ముకుని ఉపన్యాసాలు ఇస్తాం ఇక్కడ. ఈ పిచ్చి నమ్మకాలే పోవాలి. అందుకని సైన్యాన్ని ఆయన నమ్మలా. ఎప్పుడూ పుస్తకం చదివేవాడు. రాజ్యాంగం రాజనీతి గ్రంథం, చాణక్యుడు రాజనీతి, వశిష్ఠుడు చెప్పింది, గౌతముల ధర్మశాస్త్రం, అవి చదివేవాడు. శాస్త్రేషు అకుంఠితా బుద్ధికి, దాని ప్రకారమే పరిపాలన చేసేవాడు. ఇవాళ నాయకులు ఎవరు గ్రంథాలు చదవరండి, గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకుంటారంతే. గ్రంథం ఒక్కడ చదవడం. రెండోది ఏమిటో తెలుసా? గ్రంథం చదివి గ్రంథం ప్రకారమే పరిపాలన చేసినా సరే మౌర్వీధనుషిచాతత, ఎప్పుడూ విల్లు ఎక్కుపట్టే ఉండేది. వింటి నార మీద బాణం ఎప్పుడూ సిద్ధంగా ఉండేది. ఆ బాణం తన చెవి వరకు లాగి ఉండేదంటే తేడా వస్తే తోలు తీస్తా అన్నట్టుగా ఉండేవాడు. అది యజమాని ఉండాల్సిన లక్షణం. శాస్త్రం ప్రకారమే పరిపాలన చెయ్యాలి, అవసరమైతే శస్త్రం ఉపయోగించాలి. అంతేగాని ఆయన చాలా మెత్తడి మనిషి అండి, చాలా మంచి మనిషి. మెత్తడి మనిషి అయితే ఇంటికి వెళ్ళి కందిపప్పు పచ్చడి రుబ్బుకో, మేనేజింగ్ పనికిరావు నువ్వు ఇక్కడ. మెత్తడి మనుషులు ఎవరు మేనేజింగ్ చేయకూడదు. పచ్చడి రుబ్బుకో, పనికొస్తాం. బాగా మెత్తగా ఉండాలి పచ్చడి. మెత్తడి మనిషి ఏంటంటే అర్థం లేకుండా. అలాగని కఠినమండి బాబు, రుబ్బు రోలంత కఠినమో కాకూడదు, పప్పు అంత మెత్తనా కాకూడదు. మధ్యలో రుబ్బేటువంటి పత్రం ఉంటుంది, అలా ఉండాలి. రుబ్బడం కోసం మనం కఠినంగా ఉంటాం. పత్రం కఠినంగా లేకపోతే రుబ్బడం కుదరదు. రుబ్బిన తర్వాత ఇంకా కఠినంగా ఉంటే పిండి ఉండదు, అక్కడ మొత్తం అయిపోతుంది. ఎంతవరకు మెత్తగా ఉండాలో అంతవరకే, ఎంతవరకు కఠినంగా ఉండాలో అంతవరకే. మేనేజర్ ఎప్పుడు కఠినంగానూ ఉండకూడదు, మెత్తగానూ ఉండకూడదు, మధ్యరకం ఉండాలన్నమాట. మృదు కాఠిన్యం అంటారు దాన్ని. మృదువైన చోట మృదువుగా, కఠినమైన చోట కఠినంగా. వ్యక్తిని బట్టి ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు ఏదైనా శిక్ష వేసేటప్పుడు కానీ, పనిష్మెంట్ ఇచ్చేటప్పుడు కానీ ఆలోచించాలి. అట్టిపళ్ళు ఒలవడానికి ఇనప గోళ్ళు అక్కర్లేదు. తోటకూర కొయ్యడానికి టిప్పు సుల్తాన్ ఖడ్గం అక్కర్లేదు. అంత తీవ్ర చర్యలు తీసుకోకల్లా. తోటకూర కొయ్యడానికి టిప్పు సుల్తాన్ కత్తి ఎందుకండి? మామూలు కత్తి సరిపోదా? ది సోర్డ్ ఆఫ్ టిప్పు సుల్తాన్ అని మైసూరులో ఎంత పొడుగు, అది కావాలా తోటకూరకే? ఎందుకు? ఒక్కొక్కరు కక్షతో, కోపంతో చర్యలు తీసుకుంటారు, కొంపలు అంటుకుపోతాయి. నీ సంగతి చూస్తా. నువ్వు చూసేది ఏమిటి? ఆ పని జరగలేదు కాబట్టి ఏం జరగాలో జరుగుతుందయ్యా అని చెప్పాలి. నేనుండగా నీకు ప్రమోషన్ ఎలా వస్తుందో చూస్తా అంటే వాడికి ప్రమోషన్ రాదు, వీడికి మోషన్ అవ్వదు ఇంట్లో. ఇప్పుడు ఈ కక్షలు, కార్పణ్యాలు ఎప్పుడు మేనేజింగ్లో పనికిరావండి. అక్కడ సంస్థ నడవాలి కాబట్టి, దానికి సంబంధించి ఆ ఉద్యోగి సరిగ్గా పని చేయలేదు కాబట్టి చర్య తీసుకోవడం మన పని. అంతవరకే తీసుకుంటున్నాం. నిమిత్త మాత్రం భవిష్య అవ్యసాచ్యం. బాగుందయ్యా,
సరే నేను చెప్పినా వింటలేదు నువ్వు, పై వాళ్ళకి రాస్తాను, మరి వాళ్ళు ఏం చేస్తే అది చేస్తారు, నేనేం చేయగలను అంటే వాడే దారికి వచ్చేంత కాడమే పడతాడు. అయ్యి బాబు మీరే కాపాడాలండి అప్పుడు చెప్పచ్చు. తీవ్ర చర్య తీసుకోవడం అంటే ఇదే. తోటకూర తరగడానికి టిప్పు సుల్తాన్ ఖడ్గం ఎందుకు? అరటిపండు డొలవ ఎనపగోళ్ళు కాదు, వేళ్ళు ఉంటే చాలు, చెయ్యి ఉన్న చాలు, అరటిపండు డొలవచ్చు, దానికి కత్తి అవసరమే లేదు ఎక్కడ. ఎప్పుడు తీవ్ర చర్యలు తీసుకోకూడదు. దేనికి ఎంతవరకు అవసరం? అరటిపండు వచ్చే విధానం వేరు, శత్రువులను ఖండించే విధానం వేరు, ఒక చర్య తీసుకునే విధానం వేరు, దాన్ని బట్టి సరిగ్గా. అంతేకాదు మేనేజింగ్ బాగుండాలంటే ఇంకొక మాట వ్యాసుడు భారతంలో ద్రోణ పర్వంలో చెబుతాడు. న విశ్వసేద్ అవిశ్వస్తే విశ్వస్తే నాతి విశ్వసేత్, న విశ్వసేద్ అవిశ్వస్తే విశ్వస్తే నాతి విశ్వసేత్. విశ్వాసాద్భయముత్పన్నం విశ్వాసాద్భయముత్పన్నం మూలాన్యవ నికృంతతి. విశ్వాసాద్భయముత్పన్నం మూలాన్యేవ నికృంతతి. న విశ్వసేద్ అవిశ్వస్తే. మేనేజింగ్ సీట్లో ఉండేవాళ్ళు ఎవరు ఏ సంస్థ నడిపినా సరే దృష్టిలో పెట్టుకోవలసిన విషయం, ఎవరిని నమ్మకూడని వాడిని ఎప్పుడూ నమ్మకూడదు. అందుకే బ్యాంకుల్లో మీరు గమనించండి, క్యాషియర్ పోస్టుకి ఎంపికైన వాడికి వెంటనే క్యాషియర్ పోస్టు ఇవ్వరు సాధారణంగా. ముందు మామూలు లెక్కలు రాయమని చెప్తా. రెసిడెన్షియల్ కాలేజీల వాళ్ళు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇలాంటి వాటికి అధ్యాపకులను ఎంపిక చేశారనుకోండి, ముందు నేరుగా విద్యార్థుల దగ్గరికి పంపరు, బలైపోతాడో. పేపర్లు దిద్దామంటారు, 2 రోజుల పాటు 2 ఏళ్ళు పేపర్లు దిద్ది స్పాట్ వాల్యుయేషన్ స్పాట్. వీడు చచ్చిపోతూ ఉంటాడు, నేను ఎంఎస్సి నేను 90%తో పాస్ అయ్యాను, నా చేత పేపర్లు దిద్దిస్తున్నారు. ఎందుకంటే నేరుగా పిల్లల్ని, ఈ 25 ఏళ్ళు ఉన్న కుర్రాడు ఎంఎస్సి పాస్ అయిన వాడు నేరుగా పిల్లల్ని ఎదుర్కొంటే వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. ఒకడు గంతులు వేస్తాడు, ఒకడు ఏదో ప్రశ్న వేస్తాడు, వీడికి బుర్ర తిరిగిపోతుంది. అందుకని ఒక 2 ఏళ్ల పాటు పేపర్లు దిద్దించి తర్వాత పంపిస్తారు. అలాగే బ్యాంకుల్లో క్యాషియర్ పోస్టుకి ఎంపికైన వాడికి కూడా ముందు క్యాషియర్ ఇలా రాగానే ఇవాళ 10 కోట్లు టర్న్ ఓవర్ ఉంది చూసుకోంటే, టర్నే ఓవర్ ఉండదు, ఇంకా సాయంత్రాన్ని పోతాడు ఆ 10 కోట్లు పట్టుకుని. నువ్వు కట్టించుకున్న డిపాజిట్ ఎంత? 5 లక్షలు. 5 లక్షలు ఎక్కడ, 10 కోట్లు ఎక్కడ? అంతే కదా. వాడిని నమ్మాలి, నమ్మకం కలగాలి. అంటే ముందు గుమాస్తా పోస్ట్ ఇవ్వాలి. రూపాయి దక్కకుండా కేవలం రాస్తూ కూర్చోవడం అంతే. రాయి, పెన్సిల్తో రాయి, చెరిపోయి, పెన్నుతో రాయి, కొట్టేయి, చెయ్యి. ఇలా ఓ 3 నెలలు చేశాక డబ్బు కేసు చూస్తూ కూడా పక్కనున్న క్యాషియర్ వీడికి పని నేర్పమని చెప్పాలి. అప్పుడు కూడా వీడికి డబ్బు కాంక్ష లేదు, పర్వాలేదు, చేయగలడు, చేస్తున్నాడు అంటే అతన్ని ఎంపిక చేసిందే క్యాషియర్ కోసం కాబట్టి ఇవ్వాలి. తప్పులు ఏదో రోజు ఇవ్వాలిగా, ముందే ఎలా ఇస్తాం? అందుకే న విశ్వసేద్ అవిశ్వస్తే. నమ్మకూడని వాడిని ఎప్పుడూ నమ్మద్దు. అంతేకాదు విశ్వస్తే నాతి విశ్వసేత్. నమ్మేవాడిని కూడా పూర్తిగా నమ్మొద్దు అన్నాడు. అమ్మో, రాజనీతి చాలా గొప్పది. మేనేజింగ్ పోస్ట్ ముళ్ళ కిరీటం. నమ్మేవాడిని కూడా ఎక్కువగా నమ్మొద్దు. ఎక్కువ నమ్మినట్టు వాడి దగ్గర చెప్పు, నువ్వు మాత్రం నమ్మక, అంతే. ఓ కన్నేసి ఉంచాలి, ఓ నిఘా ఉంటూనే ఉండాలి. ఒకడి మీద ఒకడిని పెట్టేయారు మొత్తం మీద. అలాగని మళ్ళీ ఈయన ఒకడి మీద ఒకడిని పెడుతున్నారని అందరి దగ్గర గౌరవం పోయేలా ఉండకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. నమ్మకూడని వాడిని నమ్మొద్దు, నమ్మేవాడిని కూడా అతిగా నమ్మొద్దు. కుటుంబాల్లో కూడా వర్తిస్తుంది అది. మనం పిల్లల పెంపకంలో చిన్నప్పుడు కొంతమంది అనుకుంటారు, మేము బాగా పెంచాం, మా పిల్లలు చాలా ఆనెస్ట్ అండి, ఏం చెప్పినా సరే మా అమ్మాయి అబ్బాయి మాకు చెప్పేస్తారండి. ఇదో పిచ్చి నమ్మకం అమ్మ. వాళ్ళ దగ్గర అలా నువ్వు చాలా ఆనెస్ట్, నాకు తెలిసిన వాళ్ళ దగ్గర అనాలి. మనం మాత్రం ఓ కన్నేసి ఉంచుతూనే ఉండాలి. 16 ఏళ్ళ అమ్మాయి, 20 ఏళ్ళ అబ్బాయి ఇలాంటి వాళ్ళు రూముల్లో ఉన్నారు అంటే మన సామాన్లో సగం సామాన్లు ఆ రూములో పెట్టాలి. తల్లిగారివి కానీ, తండ్రి గారివి కానీ, పుస్తకాలు కానీ, బట్టలు కానీ, పెన్ను కానీ, ఫోన్ కానీ ఏదో పెట్టి మర్చిపోయినట్టుగా సడన్గా గదిలోకి వెళ్ళి మన ఫోన్ మనం తెచ్చుకోవాలి. ఎందుకు? మన ఫోన్ తెచ్చుకుందు కాదు, వారు ఫోన్లో ఏం చూస్తున్నారో చూడడానికి, అది విషయం. అంతేకాని వారికి స్వేచ్ఛ సంపూర్ణంగా ఇచ్చేసి ప్రైవసీ అని తలుపు కూడా వేసుకున్నాక జరగకుండావన్నీ జరుగుతాయి. జరిగాకే మనకి తెలుస్తాయి. అప్పుడు ఏం చేస్తావు? అప్పుడు కాళహస్తి వెళ్ళడం, రాహుదోషం, కేతుదోషం, తోరణం కట్టుకో, బతుకు అయిపోయింది ఇక్కడ. అక్కడి నుంచి గ్రహస్థితి, జాతకాలు ఇవన్నీ వచ్చేస్తాయి. ఇంకా పిచ్చి నమ్మకాలని ఇంకా నువ్వు అశ్రద్ధ చేసేవా లేదా? తండ్రిగా, తల్లిగా సకృత్వ పితృకర్మాణం అంటాడు భారతంలో. తండ్రిగా నీ బాధ్యత నువ్వు చెయ్యాలి. పిల్లలకి ప్రైవసీ ఏమిటండి? అర్థం లేకుండా 20 ఏళ్లలో ప్రైవసీ ఏమిటండి? స్వేచ్ఛ ఎప్పుడు, ప్రైవసీ ఎప్పుడంటే పెళ్ళయిన తర్వాత. మా చిన్నప్పుడు ఒక మాట చెప్పేవారు,
మా తల్లిదండ్రులు మమ్మల్ని వెధవా అని తిట్టేవాడు. ఆ వెధవకి ఏం తెలుసు అని కూడా మెచ్చుకుంటూ కూడా వేర్రి వెధవ వాడికి ఏం తెలుసు అనేది మా అమ్మ. అంటే ఇప్పుడు ఆవిడ వెధవ అంటే నాకేమైనా ఆశీర్వచనం తప్పే ఉంది, వేర్రి వెధవ వాడికి ఏం తెలుసు. కానీ ఆశ్చర్యం చూసి పెళ్ళయ్యాక ఆ వెధవ అనే మాట ఎప్పుడు రాలేదు. పెళ్ళయ్యాక అనేవాళ్ళు కాదు. పెళ్ళి కాకముందు వెధవా అని 25 ఏళ్ల వాడిని కూడా అనేవారు. ఆడపిల్లని ఎప్పుడు అనరు, మొగాడిని. కానీ పెళ్ళి అయిన తర్వాత కూడా మొగాడిని అనేవారు కాదు. అదేమిటి ఉన్నట్టుండి అన్నం అంటే మనకు అలవాటు పడిన తర్వాత తిట్టు కూడా దీవెనలాగే ఉంటుంది కదా. అదేమిటి అన్నం మానేశారంటే పెళ్ళయ్యాక అలా అనకూడదురా అశుభమమ్మ అనేవారు. అంటే ఖచ్చితంగా వాళ్ళు ఎలా పాటించాలో అలా పాటించారు. పెళ్ళి కానంత వరకు వెధవా అని 10 సార్లు అంటూ ఉంటే వాడు ఉండవలసిన విధంగా ఉంటాడు, వాడి గర్వం రాదు. పెళ్ళి అయిన తర్వాత ఇంక అనకూడదు, ఎందుకంటే వాడి భార్య ముందు వాడిని అంటే వాడికి అది అవమానంగా ఉంటుంది. ఖచ్చితంగా ఇంత ఔచిత్యాన్ని పాటించారమ్మా పూర్వతరం. వాళ్ళ నుంచి ఎంత నేర్చుకోవాలి, మనం ఎంత నేర్చుకోవాలి. వాళ్ళకి ఏ గ్రంథాలు చదివారు అసలు. అప్పట్లో ఆడవాళ్ళు అయితే ఏం చదవలేదమ్మా. రామాయణ భారతాలు ఏమైనా వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా చదివారేమో, కానీ ఈ బీటెక్లు ఎంటెక్లు ఇవన్నీ ఎక్కడున్నాయి? మా అమ్మ అయితే 3వ తరగతి చదివి మానేసింది. 3వ తరగతి చదివి మానేసింది. 9 ఏళ్ళప్పుడు పెళ్ళయింది. మా నాన్నగారికి 11 ఏళ్ళు, ఆవిడ 14 ఏళ్ళు వచ్చాక రజస్వలు అయ్యాక కాపురానికి పంపారు. అప్పటి నుంచి ఆ ఊళ్ళోనే సరిపోయింది ఆవిడకి. కానీ సంతానంలో 9వ వాడిని నేను. 9వ వాడిని కూడా 1000 మంది విద్వాంసులు ప్రశ్నిస్తే 1000 పద్యాలు చెప్పి ఒకే రోజు 1000 పద్యాలు అప్పచెప్పగలిగే మేధావిగా నా తీర్చిదిద్దిందమ్మా నా తల్లి, తీర్చిదిద్దింది. ఆవిడ 3వ తరగతి మించి చదవలేదు. నా కోసం ఆవిడ చదవడం మానేసింది అనుకున్నాను నేను. మరి నన్నింత తీర్చిదిద్దినప్పుడు ఆవిడ చదువుంటే ఆవిడ చాలా గొప్ప కూడా అయ్యేదేమో, మనకేం తెలుసు. వాళ్ళు త్యాగమే ఎంతసేపు. నేను వెళ్ళాలని, నా పని ఏమిటి, కుటుంబ బాధ్యతలు, నాకు దేనికి ఇవన్నీ అని చదివాను. అలాగని చదవకుండా పోలా. మనం ఏమీ ఎప్పుడూ చదివిన రామాయణ భారతాలు భగవద్గీతలు రోజు చదివారు. మా అమ్మకి 90 ఏళ్ల వయసులో కూడా భగవద్గీత 18 అధ్యాయాలు కంఠస్థమే, మొత్తం నోటుకొచ్చావిడ. రోజు విష్ణు సహస్రం కంఠస్థం చదవాలి, రోజు భగవద్గీత 1 అధ్యాయం చదవాలి రోజు. 90 ఏళ్ల వయసులో కూడా నోటుకొచ్చిన మొత్తం. మరి చదవకపోవడం ఏంటి? ఇవాళ మనం ఎంటెక్లు బీటెక్లు చదివి ఉద్యోగాలు చేస్తూ మేనేజింగ్ స్కిల్స్ ఎక్కడున్నాయంటే భగవద్గీతలో అని చెబుతున్నా. మరి ఆ భగవద్గీత ఎప్పుడో చదివేది కదా మా అమ్మ, గొప్ప మేనేజర్, అనుమానం ఏముంది? అంటే నీ ఎంటెక్ బీటెక్లో ఇవేం చెప్పలా, మళ్ళీ నేర్చుకోవాల్సి వస్తుంది. అంటే మన హిందూ పురాణ సాహిత్యం ఉందే, అది పూర్తిగా చదివితే ఏ మేనేజింగ్ స్కిల్ అయినా, ఏ కమ్యూనికేషన్ స్కిల్ అయినా, ఏ లీడర్షిప్ క్వాలిటీ అయినా, ఏ పర్సనాలిటీ డెవలప్మెంట్ అయినా మొత్తం అన్నీ అందులోనే ఉన్నాయండి. మొత్తం అన్నీ అందులోనే ఉన్నాయి. వేరే సాహిత్యమే మనకు అవసరం లేదు. భారతదేశంలో పుట్టకపోతే ఏమో నేను చెప్పలేను, కానీ ఇక్కడ పుట్టినవాడికి వేరే దేశపు గ్రంథం చదవాల్సిన కర్మే లేదు అసలు. ఈ గ్రంథాలే చాలా ఎక్కువ. వీడి జీవితం సరిపోదు, చదవడానికి. వేరేవేం చదువుతావు నువ్వు ఇక్కడ? ఇవాళ మీరు ప్రముఖ పత్రికల్లో పెద్ద పెద్ద వాళ్ళ కొటేషన్స్ వస్తున్నాయి ఈ మధ్య గమనించండి. ఒక ఫోటో వేసి జాన్ బ్రూక్స్ అన్నట్టు ఏమన్నట్ట, పొద్దున్నే నిద్ర లేవాలని చెప్పడానికి జాన్ బ్రూక్స్ ఎందుకండి? మీ అమ్మ మా అమ్మ చెప్పింది అదేగా, యథవసంత. నాకు మంటెత్తిపోతూ ఉంటుంది వాళ్ళ ఫోటోలను చూస్తే. ఈ మాట చెప్పడానికి జాన్ బ్రూక్స్ కావాలా? జాన్ బ్రూక్స్ బ్రిటన్ ఒక గ్రంథంలో పొద్దున్నే నిద్ర లేవమని చెప్పడానికి బ్రిటన్లో గ్రంథం కావాలా? అదేమంత గొప్ప విషయమా? నేను చదువుతాను, అవి చూస్తూ నవ్వుకుంటాను నేను. ఇవన్నీ ఎప్పుడు మన చిన్నతనంలో చెప్పినవే కదా. అంటే వీళ్ళంతా కాపీలు కొట్టేసి ఇంగ్లీషులోకి మార్చేశారు. మన కర్మగారు ఇంగ్లీషులోకి తెలుగులోకి మార్చుకుంటున్నాం మనం ఇవాళ. మన వాళ్ళు చెప్పిన వాళ్ళు అందరూ ముసలమ్మలు ముసలాయన్లు అయ్యారు, వీళ్ళు గొప్పవాళ్ళు అయ్యారు మనకి ఇవాళ. ఇంత చేసి వాడు చెప్పింది లేదు. నీ జీవితం బాగుండాలంటే ఒక్క విషయం గుర్తుపెట్టుకో, క్రమశిక్షణ. ఎవడు చెప్పాడు ఇది? ఎత్తదగ్రే విషమివ పరిణామే అమృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం. భగవద్గీత 18వ అధ్యాయంలో మాట. 5000 ఏళ్ల క్రితం కృష్ణుడు చెప్పాడు ఈ మాట. ఇంకా చెప్పాలంటే వేదంలో ఉందండి, వేదంలో ఉన్నమాట ఇది. స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమతిదవ్యం భూత్యేన ప్రమతిదవ్యం సత్యాన్న ప్రమతిదవ్యం ధర్మాన్న ప్రమతిదవ్యం శయాదేయం భ్రయాదేయం శ్రద్ధయాదేయం అశ్రద్ధయా అదేయం దేవపితృకార్యాభ్యాం న ప్రమతిదవ్యం. ఇవి వేదంలో ఉండే మాటలు. వీడెవడండి జాన్ బ్రూక్స్ గాడిద గుడ్డు చెప్పడానికి? మన కర్మకాలు ఈవేళ అవన్నీ విదేశీ మాటల కింద వింటున్నాం ఈవేళ. ఈ క్రమశిక్షణతో నీ జీవితం గడిపితే మొదట్లో కొంచెం విషప్రాయంగా ఉంటుందయ్యా. సమయానికి లేవాలి కదా, సమయానికి పని చెయ్యాలి కదా, సమయానికి అన్నీ చెయ్యాలి కదా, ఇది కొంచెం బద్ధకంగా ఉంటుందయ్యా. కానీ నువ్వు దానికి 21 రోజులు బలవంతంగానైనా నిన్ను నువ్వు నిగ్రహించుకుని అలవాటు చేసుకుంటే జీవితం అంతా సుఖంగా ఉంటావయ్యా అని చెప్పాడు భగవద్గీతలో.
ఎత్తదగ్రే విషమివ పరిణామే అమృతోపమ. నీకు ముందది విషంలా కనపడుతుంది, కానీ జాగ్రత్తగా అనుసరిస్తే అమృతప్రాయమైన జీవితం హాయిగా ఉంటుంది. 90 ఏళ్లప్పుడు కూడా నీకు ఏ చింత ఉండదు, ఏ చింత ఉండదు. కాశీ ప్రయాణం తలపెట్టాం ఒకసారి, ఎప్పుడో మా అమ్మతో సహా, ఆవిడ ఉండగా చూపిద్దామని. పాపం తెలుసున్న బంధువులు మిత్రులు, ఒరే 85 ఏళ్ళవని తీసుకెడుతున్నావు, దారిలో ఏమైనా జరుగుతుందేమోరా జాగ్రత్త అన్నారు. నాకు కొంచెం ఒకడంటే పర్వాలేదు, 4 అనేసరికి నాకు కంగారుగా ఉంటుంది. అమ్మా ఏమనుకోద్దమ్మా, నీకు 85 ఏళ్ళు వయస్సు, వెడుతున్నావు, మరి దారిలో ఏమన్నా కాశీలో ఏమన్నా ఇబ్బంది అవుతుందేమో. అవడానికే కదరా వెళ్ళేది, పద అని చెప్పింది ఆవిడ. అదండి నా తల్లి, అది ధైర్యం. అవడానికే కదా, కాశీలో పోతే అంతకంటే పుణ్యవాడు పోనీ. హాయిగా తీసుకెళ్ళామండి. ఒక నెల రోజుల్లో తిరిగి వచ్చాం, ఏం కాలేదమ్మా, నాకు తల్లి నా ఒళ్ళోనే పోయింది ఇంట్లో. వాళ్ళకి అంత ధైర్యం, ఎందుకంటే బతికాం, 85 ఏళ్ళు బతికాం, ఇంకో 5 ఏళ్ళు బతికి ఏమిటి చేస్తాం, ఇక్కడ పోతే పోతాం. ఇది మనకి లేదండి ఈవేళ, ఇంకాను ఇది మనకి లేదు ఇక్కడ. 85 ఏళ్ళు వచ్చినా సరే ఇంకా కొంచెం మార్నింగ్ వాక్ చేస్తే యంగ్ లుకింగ్. ఇప్పుడు యంగ్ లుకింగ్ అయితే నీకు బుకింగ్లు ఎక్కువ ఇక్కడ. ఎందుకు నీకు యంగ్ లుకింగ్? బుద్ధి లేదా? 85 ఏళ్ళకి యంగ్ లుకింగ్ ఏమిటండి, మాట్లాడడానికి సిగ్గు లేదా? ఇంకా విచిత్రమైన పరిస్థితి ఉందమ్మా హైదరాబాదులో, నన్ను మన్నింతురుగాక. పేపర్లో చూసి నేను ఆవేళ అన్నం తినలేకపోయాను. మగాడికి 85 ఏళ్ళు, భార్యకి 80 ఏళ్ళు. ఈవిడికి భర్త పోయాడు, ఆయనకి భార్య పోయింది. ఇద్దరికి స్వయంవరం ఏర్పాటు చేస్తున్నారండి హైదరాబాదులో. నమశివాయ నమశివాయ. దేశం ఏమైపోవాలి, సంస్కృతి ఏమైపోవాలి, సంప్రదాయం ఏమైపోవాలి. చావుగాలానికి లావు దుఃఖం అంటారు దీన్ని తెలుగు సామెతలో చెప్పాలంటే. చావుగాలానికి లావు దుఃఖం. ఉన్న మొగుడుతో చచ్చింది 70 ఏళ్ళు, మళ్ళీ వీడితో చావాలి ఇప్పుడు ఇక్కడ. వదిలిన గొడవ ఏదో వదిలిపోయి తోడు నీడా దూడా పేడ ఎదవ మాటలన్నీ మాట్లాడటం ఇక్కడ. 80 ఏళ్ళు వచ్చాక తోడేమిటండి? నీ ఆత్మ నీకు తోడు కదా. అప్పటికి పిల్లలు లేరా, వాళ్ళు నీకు తోడు కదా. పిల్లల్ని నమ్మవా, కొడుకుని నమ్మవా, కోడల్ని నమ్మవా, నీ చెల్లెల్ని నమ్మవా, నీ అక్కని నమ్మవా, ఎవడో గొట్టంగానే నమ్ముతావా? ఇది ఒకటి బయలుదేరిందండి ఇక్కడ హైదరాబాద్లో. మొత్తం సంప్రదాయాలు నాశనం అయిపోతాయేమో. మనుషుల వాంఛలకు అర్థం అంతూ దరి ఉండదు ఇక్కడ. అసలు 72 ఏళ్ళు దాటాయంటే మనిషి పోవడానికి సిద్ధంగా ఉండాలి. తోడేమిటండి? తోడు యమధర్మరాజు తోడు, సత్యం తోడు, ధర్మం తోడు, భగవంతుడు తోడు, వెళ్ళిపోతాం అంతే. ఏ తోడు అక్కర్లేదు. ఆ ఒంటరితనాన్ని ఏకాంతంగా మార్చుకునే ధైర్యం సంపాదించాలి. ఈ పెళ్ళిళ్ళు ఏమిటండి? 70 ఏళ్ళు, ఓ పక్క 30 ఏళ్ల వాళ్ళు, 40 ఏళ్ల వాళ్ళు పెళ్ళిళ్ళు కాక ఏడుస్తున్నారా? 85 ఏళ్ల వాళ్ళకి నువ్వు స్వయంవరం పెడతావా? చావుగాలానికి లావు దుఃఖం అని. ఆ చేసేది ఏదో వీళ్ళకి చేయరాదా? 40 ఏళ్ళు వచ్చి మగాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వట్లా, 35 ఏళ్ళు వచ్చి పెళ్ళి కానీ ఆడవాళ్ళు ఉన్నాయి, వీళ్ళకి చేయరాదా? ఆ దమ్ము లేదు ఎవడికి, వాళ్ళకి చేస్తాట. పిచ్చి పిచ్చి సంప్రదాయాలన్నీ వస్తున్నాయండి దేశంలో ఇక్కడ. చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. ఆ వయస్సులో ఇంకెలా ఉండాలి? నో యంగ్ లుకింగ్. నేను ముసలాళ్ళలాగే ఉంటాను, నేను భగవంతుడి కోసం తాపత్రయపడతాను, నాకు ఈ శరీరంతో నిమిత్తం ఉంటే ఉంటుంది, పోతే పోతుంది. అది ధైర్యం. అంచేతను ఎప్పుడు మేనేజింగ్ స్థానం అనేది ఉంది, చాలా క్లిష్టమైంది. ఇవన్నీ మనకి పూర్వం చెప్పిన మాటలే, జాగ్రత్తగా పాటిస్తే అంతే. నమ్మకూడని వాడిని నమ్మకు, నమ్మేవాడిని కూడా అతిగా నమ్మకు. ఎందుకని విశ్వాసాత్ భయముత్పన్నం. అతిగా నమ్మితే ఏమవుతుందండి? భయం కలుగుతుంది వెంటనే. చాలామంది మాట్లాడతారు చూడండి, ఏమిటో ఒక మేనేజర్ని పెట్టుకున్నామండి, మొత్తం అంతా ఆయనకే అప్పగించామండి, నమ్మేవండి బాబు, నమ్మక ద్రోహం చేసేసాడు. నమ్మక ద్రోహం అన్న మాట గమనించండి. నువ్వు నమ్మకపోతే ద్రోహం జరిగేది కాదు మిత్రమా, నమ్మడం నీదే తప్పు. అంత నమ్మమని ఎవడు చెప్పాడు? ఇంట్లో వాళ్ళని నమ్మలేకపోతున్నావు, ఇవాళ బయట వాళ్ళని ఎలా నమ్ముతావండి? అది చెబుతున్నాడు ఇక్కడ భారతంలో ఖచ్చితంగా వ్యాసుడు. విశ్వాసాత్ భయముత్పన్నం. నీకు భయం ఎందుకు కలిగింది అంటే అంత బాగా నమ్మేశావు, విపరీతంగా నమ్మేశావు. నువ్వు మేనేజర్ కానీ, భార్య కానీ, సొంత భర్త కానీ అలా నమ్మకూడదండి. ఒకసారి మేనేజింగ్ స్థానంలో భార్య ఉంటుంది, ఆవిడ తాళాలు భర్తకి చెడిపోతే అలాగే అసిస్టెంట్ మేనేజర్కి ఇవ్వాలి. మా ఆయన అండి చూసుకుంటా. ఏం చూసుకుంటాడు? నిన్ను చూసుకుంటాడు. ఆఫీస్ ఎందుకు చూస్తాడు వాడు? పైగా ఆయన పెత్తనం చేస్తే వీళ్ళు ఎందుకు ఊరుకుంటారు? భర్త చేయాల్సిన పెత్తనం భార్య చేయకూడదు, భార్య చేయాల్సిన పెత్తనం భర్త చేయకూడదు. ఆఫీసులో ఎవరుంటే వారే చేయాలి, వారి మాటే వింటారు. వారి మాటే వినేవాళ్ళు దిక్కు లేదా? ఇక ఈ బయటవాడి మాట ఎవడు వింటాడండి? చెప్పకూడదు. అందుకని స్పష్టంగా చెబుతున్నాడు. నమ్మకూడని వాడిని నమ్మకం, నమ్మేవాడిని కూడా అతిగా నమ్మకం. అంతేకాదు, నమ్మకం ఎక్కువైతే భయం ఎక్కువ అవుతుంది. వాడి మీద నమ్మేం, ఆధారపడిపోయాం. వాడు ఏమైనా చేస్తే
ఇవాళ ఎన్ని రకాల ఫౌండేషన్లు బయలుదేరాయండి, ఎన్ని రకాల చిట్ ఫండ్ కంపెనీలు పెట్టి డబ్బులు వసూలు చేశారని. కులం పేరు మీద కూడా మన కులం వాళ్ళందరూ మన కులం ఫౌండేషన్లో డబ్బులు పెట్టడానికి 1200 కోట్లు మింగేశారమ్మా, 1200 కోట్లు. ఇప్పుడు మళ్ళీ బాధితులు అరుపులు కేకలు, ఇవి ఎన్ని అరిస్తే ఏం ఉపయోగం? ఇక్కడ క్యాస్ట్ ఫీలింగ్తో పెట్టావు, వెళ్ళు క్యాస్ట్ వాడిని ఇవ్వమని చెప్పు. ఎక్కువ నమ్మామంటే భయం కలుగుతుంది. మూలాన్ని చెప్పి నికృంతతి, మూలంతో సహా పోతాం. అందుకే మేనేజింగ్ సీట్లో ఉండేవాళ్ళు ఒక సంస్థ నడపాలంటే అంచనా జాగ్రత్తగా వెయ్యాలి. అంచనా అంటేనండి, అంచనాలో ఎప్పుడు 2 రకాలు ఉంటాయి. ఒకటి మనుషుల్ని అంచనా వెయ్యడం, 2 పరిస్థితుల్ని అంచనా వెయ్యడం. మనుషుల్ని అంచనా వేసేటప్పుడు ఎప్పుడు అనుకూలంగానే ఎక్కువ ఆలోచించాలి, ప్రతికూలంగా ఎక్కువ ఆలోచించకూడదు. మనకి ఇండియన్స్లో ఒక పెద్ద బ్యాడ్ హ్యాబిట్ ఏమిటో తెలుసా? దుర్వ్యసనం. మనిషిని చూడగానే అంచనా వేసేస్తాం. ఇక మన అపరచాణక్యులు, మన మించిన వాడు. ఆ మొహం చూడు, కోడిగుడ్డు తాగేవాళ్ళగా, అదేంటిది బాగా కోడిగుడ్డు కూడా నీకెందుకయ్యా? అసలు వాడు ముఖమే అదోలా ఉంటే, ముఖం ఎలా ఉంటే నీకెందుకు? హీజ్ ఎ మేనేజర్, యూ షుడ్ రెస్పెక్ట్. అంతేకాదు క్యాస్ట్ ప్రకారం మాట్లాడతాం, మనకు అదో జబ్బు అండి. ఇక్కడ ఆ కులం వాళ్ళందరూ మేనేజర్లు అయిపోయి నువ్వే అవ్వాలా, నీ కులం వాళ్ళే అవ్వాలా, వేరే ఎవరో అవ్వకూడదా? ఆయనకి సమర్థత లేదని నువ్వు ఎలా చెబుతావు? కులాన్ని బట్టి చెప్పేస్తావా? మనుషుల్ని అంచనా వేసేటప్పుడు ఎప్పుడు వీలైనంత పాజిటివ్, అనుకూలంగా అంచనా వేయాలి. ముందు మంచివాడే నమ్ము, తేడా చేస్తూ చూసుకుందాం. ముందు నమ్ము, పెత్తనం ఇచ్చేద్దు, నమ్ము, ముందు మనిషిని నమ్ము. నీ మీద నమ్మ. కొత్త అయితే ఏముందా? పని నేర్చుకోవా, టర్న్ ది పేజ్, లెర్న్ ది వర్క్. ఓ పేజీ తిప్పితే పని అదే తెలుస్తుంది. కొత్తగా ఓ సీట్లో చేరామండి, ఒక ఆఫీసర్ బదులు మనం వచ్చాం. నిజమే, ఆఫీస్ కొత్త, పని కొత్త కాదు కదా. ఆ పేజీ తిప్పండి, ఆయన ఎలా చేశాడో చూడండి, మీరు చేయండి, నెమ్మదిగా చేతనవుతుంది అని ధైర్యం చెప్పాలి, నమ్మాలి. మనుషుల్ని అంచనా వేసేటప్పుడు వీలైనంత అనుకూలంగానే అంచనా వేయాలి. తేడా వస్తే అప్పుడు చూద్దాం, ప్రమాదం లేదు. ముందే అనుమానించామనుకోండి, అనుమానించాం కాబట్టి చేసేస్తారు. అక్కడ మనుషుల్ని అంచనా వేస్తే వీలైనంత అనుకూలంగా అంచనా వేయాలి. ఇంకో మాట, పరిస్థితులను అంచనా వేసేటప్పుడు వీలైనంత ప్రతికూలంగా అంచనా వేయాలి. ఇక్కడ సభ పెట్టాం, వాన వస్తుంది అని అంచనా వేయాలి. కార్తీక మాసం కదా, డిసెంబర్ నెల కదా, రాదు. వస్తే అప్పుడు గరికిపాటి వారిని నిలబెట్టి వీళ్ళందరినీ పరిగెట్టమంటావా? ఈ ఏర్పాటు చేశారు కాబట్టి నిశ్చింతగా ఉన్నాం. ఇక్కడ కొంత నయం, హాల్ ఉంటే ఇంకా నయం, కనీసం ఇలా ఉంటే కొంత నయం. ఇంకా వాన రాలేదు కాబట్టి నయం. వస్తే ఇబ్బందే కదా. వస్తుందని అంచనా వేయాలి. నేను కార్యకర్తలను అడిగాను, వాన వస్తుందేమో ఏమైనా ఆలోచించారా? ఏం రాకూడదు, వాన రాకడా ప్రాణం పోకడా ఎవరు చెబుతారు? పరిస్థితులను అంచనా వేసేటప్పుడు ఎప్పుడు వీలైనంత నెగటివ్, ప్రతికూలంగా అంచనా వేయి. జాగ్రత్తలు తీసుకో. ఒక సినిమా హాల్ కట్టాం, పెళ్లి చేసే ముందు అగ్ని ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి, షార్ట్ సర్క్యూట్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏం జరగదండి, అసలు మా ఇంట్లో ఏ పెళ్ళికి అలా జరగల, ఈ పెళ్ళికి జరగచ్చు. ఎవడు చెప్తాడు? ఇక్కడ ఏదో గొప్పలు వద్దు. ఇక్కడ మా ఇంట్లో ఎప్పుడూ జరగలేదు, మా పురోహితుడు పెట్టిన ముహూర్తం మంచిది, ఇవన్నీ వద్దు. ఇక్కడ అనవసరపు మాటలు, ప్రమాదం జరగచ్చు. పెళ్లి పందిరి మొత్తం అంటుకుపోయి 500 మంది చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. అంటే పరిస్థితులను అంచనా వేసేటప్పుడు ఎప్పుడు నెగటివ్గా అంచనా వేయాలి. ముందేమో ప్రమాదం జరుగుతుందేమో, తగిన జాగ్రత్తలో ఉందాం, ఎందుకు వచ్చింది అన్నట్టుగా ఉండాలి. అదే మనుషులను అంచనా వేస్తే వీలైనంత అనుకూలంగా అంచనా వేయాలి.